ముందు తెలుస్తుంది. సరే, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు తెర మీదకి వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ విషయానికి వస్తే ప్రభాకర్ రావుని ఇంటర్పోల్ ద్వారా అమెరికా నుండి ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఓకే, ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో అంటే చూడండి, ఆయన రాజకీయ శరణార్థిగా, ప్రభాకర్ రావు గారు రాజకీయ శరణార్థిగా నన్ను మీరు కాపాడండి అని చెప్పి అక్కడ గ్రీన్ కార్డ్ అప్లై చేసుకోవడం జరిగింది. సో కీలక పాత్ర పోషించింది ప్రభాకర్ రావు. సో చాలామంది అండి వీళ్ళందరూ ప్రభాకర్ రావు గారి మీద ఒక 10 years బ్యాక్ ఆయన హిస్టరీ చూస్తే ఎక్కడ కూడా ఒక మచ్చ కూడా లేదు. కానీ ఎప్పుడైతే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందో, ఎప్పుడైతే వీళ్ళ వలలో చిక్కుకున్నాడో ప్రభాకర్ రావు కూడా మారిపోయాడు. చాలామంది చెప్తున్నారు నువ్వు ప్రభాకర్ రావు గురించి అట్లా మాట్లాడుతున్నావు, కానీ 10 years బ్యాక్ ఒక ప్రభాకర్ రావు చూస్తే ఆయన దగ్గర ఒక చిన్న మచ్చ కూడా లేదు. ఎప్పుడైతే కేసీఆర్కి వస్తాసు వాళ్ళకిండో మొత్తం బ్యూరోక్రాట్స్ని మొత్తం కూడా వీళ్ళు డబ్బులకు అలవాటు చేసి, డబ్బులనే ఒక వ్యసనానికి అలవాటు చేసి డబ్బులు ఎరగా వేస్తూ వీళ్ళందరినీ కూడా వాళ్ళ దిక్కు తిప్పుకున్నారు. ఈ 10 yearsలోనే తీరని మచ్చలు ఏర్పడ్డాయి వీళ్ళందరి మీద అని చెప్పి సో చాలామంది చెప్తా ఉన్నారు. ఓకే, అండ్ ఈ కోణంలో నిన్న మా చక్రధర్ గౌడ్ అన్న ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పంజాగుట్ట పిఎస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. హరీష్ రావు నా ఫోన్ ట్యాప్ చేశారు అని. కానీ చక్రధర్ గౌడ్ అన్న ఫోన్ ట్యాపింగ్ చేశాడని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. కానీ అంతకంటే ఎక్కువ టార్చర్ ఎవరిని కూడా చక్రధర్ గౌడ్ అన్నని పెట్టినటువంటి టార్చరు ఎవరిని కూడా పెట్టలే. ఎవరిని కూడా మీరు ఒక్కసారి చూడండి, ఎక్కడ ఈయన రైతులకి చెక్కులు పంచుతున్నాడు. సిద్దిపేటలో నా గ్రిప్పు మొత్తం పోతుంది, సిద్దిపేటలో మళ్ళీ వీళ్ళందరూ డైవర్ట్ అవుతారేమో, రైతులందరికీ ₹1,00,000 ఇస్తున్నాడు, ఆ టీవీలో ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు, ఈ టీవీలో ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, ఎవరి చక్రధర్ గౌడ్ అని చెప్పి చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఏదో రకంగా చక్రధర్ గౌడ్ని తొక్కాలి, ఏదో రకంగా ఈయన నాకు ప్రతిపక్షం లేకుండా చేయాలి. హరీష్ రావు గారు ఏమనుకుంటారు, అసలు నాకు ప్రతిపక్షమే ఉండద్దు, ప్రతిపక్ష హోదాలో ఎవరు ఉండద్దు, ఎవరు ఎదిగినా సరే నేను అక్కడ తొక్కుకుంటూ వెళ్ళాలి అని చెప్పి చక్రధర్ గౌడ్ అన్న పర్సనల్ లైఫ్లోకి పోయి వాళ్ళ భార్యని చిత్రహింసలు పెట్టి రాత్రిపూట వైఫ్ అండ్ హస్బెండ్ చక్రధర్ గౌడ్ అన్నను వాళ్ళ భార్యను ఇద్దరిని కూడా ఎత్తుకపోయి ఎస్ఓటి పోలీసులు వచ్చి వాళ్ళని కొట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఏదేదో ట్రోల్ చేయించి వాళ్ళ పర్సనల్ లైఫ్ దాని మీద ట్రోల్ చేయించి అదని సో మొత్తం చాలా తీవ్ర ఇబ్బందికి గురి చేసిండు. నేనేమనుకుంటానంటే అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది చాలా చిన్న. చక్రధర్ గౌడ్ అన్న అనుభవించినటువంటి టార్చర్ ముందర ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది చాలా చిన్న. ఇంకా అంతకన్నా డబల్ ట్రిబల్ కేసులు పెట్టాలి హరీష్ రావు మీద. ఎంత ఇబ్బంది పెట్టినాడు, వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ని డిస్టర్బ్ చేసి మానసికంగా కృంగదీసి తినని జైల్లో పెట్టి ఈ చక్రధర్ గౌడ్ని ఏవేవో పాత సెక్షన్లు అన్నీ కూడా మళ్ళీ తీసుకొచ్చి జైల్లో పెట్టి ఇరికించే ప్రయత్నం చేసిండ్రు. అయినా కానీ ఎక్కడా భయపడలే, స్టిల్ ఫైట్ చేస్తుండు. ఇమీడియట్గా బీజేపీలోకి వెళ్ళిండు, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చిండు. ఇప్పుడు మళ్ళీ నా మీద కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పి చక్రధర్ గౌడ్ కేసు పెట్టడం జరిగింది. అంటే ఒక్కొక్కరిని ఏ రకంగా మానసిక క్షోభకు వీళ్ళు గురి చేసినారు, ఫోన్ ట్యాపింగ్తో ఎంత టెన్షన్ పెట్టినారు. విత్ ఇన్ ద పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు అండ్ బయట కార్యకర్తల దగ్గర నుంచి ప్రశ్నించే గొంతువులు ఎవరైతే ఉన్నారో అన్ని యూట్యూబ్ ఛానల్స్, ఫోన్ నెంబర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళ ఫోన్లు కూడా ట్యాపింగ్లో పెట్టినారు. దీన్ని తీసుకుపోయి శ్రవణ్ రావు ఆఫీస్ ఏదైతే ఛానల్ ఉందో, శాటిలైట్ ఛానల్, ఆ ఛానల్ ఏదో కూడా మీకు తెలుసు, దాంట్లో పెట్టడం జరిగింది. వీళ్ళందరినీ ఇంకా పట్టుకోలే పోలీసులు, ఇంకా మొత్తం పరారీలోనే ఉన్నారు. మరి ఎందుకు పట్టుకోవట్లే వీళ్ళందరినీ అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. మరి అమ్ముడు పోయి వీళ్ళు ఏమైనా దొరికిపోయినారా, లేకపోతే మేనేజ్ చేస్తున్నారా తెలియట్లే. సో మేమనేది ఏంటంటే ఇప్పుడు పంజాగుట్ట స్టేషన్లో కేసు పెట్టినారు కాబట్టి, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు డైరెక్ట్ హరీష్ రావు మీద పెట్టినారు కాబట్టి మరి హరీష్ రావుని అరెస్ట్ చేస్తారా, అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా, అరెస్ట్లు ఏమైనా జరుగుతాయా, అరెస్ట్ల పర్వం జరుగుతుందా, ఒకవేళ అరెస్ట్ అయితే ఎటువంటి పరిణామాలు ఉంటాయి, ఈ సమయంలో అరెస్ట్ చేయొచ్చా,
ఎట్లాగో హరీష్ రావు చుట్టూ విత్ ఇన్ ద బీఆర్ఎస్ పార్టీ కూడా కొన్ని కుట్రలు జరుగుతూ ఉన్నాయి. హరీష్ రావుని బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి బయటికి పంపించేయాలి, ఎప్పటికైనా ఈయన మనకి డేంజరే అని చెప్పి వాళ్ళ సొంత వాళ్ళు కొంతమంది ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మరి ఇటువంటి తరుణంలో హరీష్ రావు ఈ ఎవరో ఒకరు కేసు పెట్టాలి అరెస్ట్ అవ్వాలంటే. సో కేసు పెట్టించింది అందుకే చక్రధర్ గౌడే పెట్టిండేమో, చక్రధర్ గౌడే కేసు పెట్టిండేమో. ఈ కేసు పరిశీలనలోకి వచ్చి ఎంక్వైరీకి పిలిచి ఇంకా కొన్ని ఇది కూడా కాదు, రంగనాయక్ సాగర్ మేము వెళ్ళి స్టోరీ కూడా చేయడం జరిగింది. రంగనాయక్ సాగర్లో ఇరిగేషన్కి రైతులు అప్పచెప్పినటువంటి భూములను ఏ రకంగా రిజిస్ట్రేషన్ల మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటా హరీష్ రావు చేజిక్కించుకున్నాడు, హరీష్ రావు అక్కడ ఫామ్ హౌస్ ఎట్లా పెట్టిండు అన్న దగ్గర నుంచి, ఆ సబ్జెక్ట్ దగ్గర నుంచి చాలా ఉంది. కాళేశ్వరంలో ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్నటువంటి కమిషన్ల సంగతి ఏంది, ఇట్లా మాట్లాడుకుంటూ పోతే తీగ లాగితే డొంకంతా కదులుతుంది అన్నట్టు ఉంటుంది. అండ్ అట్లాగే ఉట్టినాగులపల్లి ల్యాండ్స్ విషయం కావచ్చు, మియాపూర్ ల్యాండ్స్ విషయం కావచ్చు, ఇప్పుడు ఐఏఎస్ అమయ్ కుమార్ అప్రూవల్గా మారిపోయే విషయం కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా 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 ఉన్నాయి. మరి హరీష్ రావుని అరెస్ట్ చేస్తారా? ఒకవేళ హరీష్ రావుని అరెస్ట్ చేస్తే గనక బీజేపీ క్యాష్ చేసుకుంటుందా దీన్ని? బీజేపీలోకి వెళ్ళే అవకాశం ఉందా? ఎందుకంటే బండి సంజయ్ గారు హరీష్ రావు ఈజ్ ఏ గుడ్ లీడర్, బీజేపీలో ఉన్నటువంటి చాలామంది లీడర్స్ కూడా హరీష్ రావు రావాలని కోరుకుంటున్నారు, హైకమాండ్ కూడా అన్నట్టు కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో చూద్దాం మరి హరీష్ రావు గారు అరెస్ట్ అవుతారా చక్రధర్ గౌడ్ అన్న పెట్టినటువంటి కేసుతో. బట్ ఈ కేసు అనేది చక్రధర్ గౌడ్ని ఎంత మానసిక క్షోభకి గురి చేసిండ్రంటే ఆ బాధ అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. ఏవేవో ప్రచారాలు చేయడం, కొన్ని ఛానల్స్ ద్వారా, వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి ఛానల్స్ ద్వారా ప్రచారం చేసి వాళ్ళే హింట్ ఇచ్చి వాళ్ళే ఎత్తుకపోయి వాళ్ళే దొరకబట్టేలాగా చేసి వాళ్ళే అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టినారు. సో ఈ చిత్రహింసలు ఎవరైనా మర్చిపోతారా? ఎవరు మర్చిపోరు. సో ఇట్లా చాలామంది జీవితాల్లో ఈ కల్వకుట్ల కుటుంబం వేలు పెట్టి కాలు పెట్టి వాళ్ళ జీవితాలను నాశనం చేసింది. కొన్ని కేసీఆర్కి తెలిసి జరిగినాయి, కొన్ని కేసీఆర్కి తెలియకుండా జరిగినాయి. మరి ఇవన్నీ కూడా పబ్లిక్ మర్చిపోదాము అంటే మర్చిపోలేరు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వ్యతిరేకత రావడము, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పాలన వల్ల ఇప్పుడు ఏమైంది? కాంగ్రెస్ పాలన వల్ల ఏమైంది? వ్యతిరేకత వచ్చేసింది, తీవ్ర వ్యతిరేకత వచ్చింది. సో తీవ్ర వ్యతిరేకత వచ్చే వరకు జనాలలో అరే వీలుంటేనే బాగుండే కదా, అసలు మాకేం లేదు అన్న వార్తలు గుప్పమంటున్నాయి. దానికి కారణం కూడా ఏంది? బీజేపీ స్ట్రాంగ్గా లేకపోవడం, ప్రశ్నించే గొంతుక బీజేపీలో లేకపోవడం, సైలెంట్ అవ్వడం, ఎక్కడికక్కడ సైలెంట్ అవుతూ శభాష్ రేవంత్ అనే మాటలే కనబడుతున్నాయి తప్ప ఇంకా వేరే ఏం కనబడట్లే. సో దీనివల్ల నెక్స్ట్ ఆప్షన్ ప్రతిపక్షము బీఆర్ఎస్ ఏనేమో అని చెప్పి ప్రజలల్లా జర ఇబ్బందిగానే ఉంది.